భగవద్గీతలో పిక్చరైజేషన్ శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేస్తున్నట్టుగా ఇక్కడ కళ్యాణ ఆశ్రమంలో పెట్టడం జరిగింది. అదిగో ఇక్కడ శివుని విగ్రహం కూడా ఉంది. ఇక్కడ రామాయణం అర్థం చేసుకోవడానికి ఇక్కడ రాముల వారు, సీతమ్మ, లక్ష్మణులు, అదేవిధంగా ఋషులు ఇక్కడ పెట్టడం జరిగింది. కళ్యాణ ఆశ్రమంలో చాలా ఆహ్లాదకరంగా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇక్కడ ఇటు చూడొచ్చు, ఇక్కడ శివుని విగ్రహం పెట్టారు. ఈ శివుని విగ్రహం కొంచెం ఫేస్ దగ్గర చూసుకుంటే మీకు ఫేస్ దగ్గర ఫీమేల్ లుక్ కనిపిస్తుంది. ఫీమేల్ లుక్ ఉంది. దీని గురించి ఎవరికైనా తెలుసుంటే, ఎందుకు ఈ విధంగా చేశారు అనేది ఎవరికైనా తెలుసుంటే కామెంట్లో పెట్టండి. ఇది కళ్యాణ ఆశ్రమం లోపల ఇది. ఇక్కడ ఒక మందిరం ఉంది. మందిరంలో పూజ జరుగుతున్నట్టు ఉంది. గంట వాయిస్తున్నారు. సెక్యూరిటీ గార్డ్ లోపల పూజ జరుగుతుంది. బ్లాక్ డ్రెస్లో సాధువులు ఉన్నారు, లోపల భక్తులు కూడా ఉన్నారు. మనకి టైం లేకపోవడంతో లోపలికి వెళ్ళలేకపోతున్నాము మందిరంలోకి. ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రం, జిల్లా అన్పూర్ జిల్లా, అమర్కాంట్ ఇది కళ్యాణాశ్రమం. ఇక్కడ ఎన్నైతే ఆశ్రమాలు ఉన్నాయో ఆశ్రమంలో అందరికీ ఉచిత ఫుడ్డు మరియు అకామిడేషన్ ఈ ఆశ్రమం వాళ్ళు కల్పిస్తున్నారు. చాలా ఆశ్రమాలు ఉన్నాయి అమర్కాంట్లో. ఇది మనం చూసుకోవచ్చు. వచ్చిన వాళ్ళు ఎవరైతే భక్తులు ఉన్నారో ఈ ఆశ్రమాల్లో స్టే చేయొచ్చు. ఇది కళ్యాణ ఆశ్రమము ఎంట్రన్స్. 20TV న్యూస్ ఛానల్ని లైక్ చేయండి, కామెంట్, సబ్స్క్రైబ్, షేర్ చేసి ప్రోత్సహించండి. కళ్యాణ ఆశ్రమంలో మేము ఇక్కడి ఉండగా మరో సాధువులు వాహనం అక్కడికి వచ్చింది. ఒక బస్సు ట్రాక్టర్ మీద వాళ్ళు తిరుగుతున్నారు. స్వామీజీలు అనొచ్చు మనం. ఆయనకి ఘన స్వాగతం పలికారు ఆశ్రమం కమిటీ వారు. చూడొచ్చు మీరు. ఏదైతే ఆ బూరలు అవి ఊది, డప్పులు అవి వాయించి ఆ నాగసాధువులు ఏమంటూ ఉన్నారు. ఆయనతో పాటు ఏదో ఒక మహారాజుని వెల్కమ్ చేసిన విధంగా ఆ ఆశ్రమంలో బస్సు ద్వారా బస్సులో వచ్చిన వారికి ఇక్కడ ట్రాక్టర్ వాళ్ళకు కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా ఉంది.